హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఇప్పుడే తెల్లవారుతుంది. ఇక ఈరోజు శివరాత్రి, మరి తొందరనే పూజ చేసుకోవాలి. ఇక పనులు ప్రారంభిద్దాం. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజు శివరాత్రి, మరి పూజకు పూలు తెంపుకుందాం. ఇక ఎన్ని పూలు ఉన్నా గోగు పూలే శివునికి ఇష్టం. ఇక మనం పూలన్నీ తీసుకొచ్చుకొని పూజ చేసుకుందాం. సూర్యుడు చూడండి ఎంత తీక్షణంగా మన దిక్కు చూస్తుండు, భలే. ఇక మాఘమాసం అన్ని రోజులు సూర్యుడిని కొన్ని సెకండ్ల పాటు సూర్యుని ముందు నిలబడి ఏదో ఒకటి మనసులో కోరుకోవాలంటారు. ఇక సూర్యోదయం చూడండి ఎంత చక్కగా ఉంది. సరే, పూజ స్టార్ట్ చేసుకుందాం. మరి నేను అరుణానందగిరి. ఈరోజు శివరాత్రి సందర్భంగా మరి పూజా రూమ్ అయితే మంచిగా ఇట్లా అలంకరించుకున్నాం. ఇక నిత్య దీపారాధన ఇటు సైడ్ చేసిన ఈరోజు. ఇక ఇక్కడ మనం ఈరోజు శివరాత్రి సందర్భంగా మరి ఇక్కడ పూజ చేసుకుందాం. ఇక ఓం గం గణపతయే నమః. ఇక శుక్లాంబరధరం పాడదాం. అయితే ఇక్కడ శివుడు, తర్వాత అన్నపూర్ణాదేవి, కాశీ విశ్వనాథ, కాశీ అన్నపూర్ణేశ్వరి అభిషేకం చేద్దాం ఇప్పుడైతే. ఇక ఇక్కడైతే అభిషేకం చేద్దాం. అయితే అభిషేకం లేడీస్ చేయొద్దని కొందరు అంటారు. ఇంకా ఏవో ఉంటాయి, ఇక అన్నీ మనం పట్టించుకోవద్దు. నేనైతే ఎప్పుడు అభిషేకం చేస్తా. ప్రతి సోమవారం కంపల్సరీ అభిషేకం చేస్తా. ఇక్కడైతే కాశీ నుండి తెచ్చుకున్న అన్నపూర్ణాదేవి, కాశీ విశ్వనాథ, ఇవి ఎప్పుడు 2017లో తీసుకొచ్చిన. అప్పటి నుండి మన ఇంట్లో పూజలు అందుకుంటున్నాయి. ఇక అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ నీటితోటి అభిషేకం చేసి, తర్వాత మంచి క్లాత్ తోటి తుడిచి గంధము కుంకుమ అలంకరణ చేసి, మన శివునికి అయితే విభూది అలంకరణ చేయాలంటారు. ఇక పుష్పాలు, మారేడు దళం సమర్పించి అప్పుడు మనం ఏదో ఒక నైవేద్యం సింపుల్గా, నేనైతే పాలు పెడితే ఇప్పుడు పాలు పెట్టాలి. అయితే శివరాత్రి రోజు పగలంతా అమ్మవారి పూజ, రాత్రి అయ్యవారి పూజ అంటారు. పగలు ఇప్పుడు లలిత సహస్రనామాలు అట్లాంటివి కూడా చదువుకోవచ్చు. ఇక ఎక్కువ శివరాత్రి రోజు పిండి వంటలు అనేది మనం ప్రతి పండగకు రకరకాల పిండి వంటలు చేసుకుంటాం కదా, కానీ శివరాత్రికి మాత్రం సాత్విక భోజనం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఏదైనా లైట్ ఫుడ్ తీసుకొని దైవనామస్మరణలో ఎక్కువ ఉండాలంటారు. అంటే ఉపవాసం అంటే దేవునికి సమీపంలో ఉండడం అంటే మన మనసులో ఎప్పుడు దైవనామస్మరణతో ఉండడం, అంతే సింపుల్. ఇక అభిషేకం అయిన తర్వాత ఇక పాలు నివేదించిన, ఇప్పుడు మార్నింగ్ పూజ అయింది కదా, పగలు మళ్ళీ ఏదో ఒక నైవేద్యం, మళ్ళీ సాయంత్రం 6 గంటలకు, మళ్ళీ రాత్రి 12 గంటలకు ఇట్లా పూజ కొనసాగుతూనే ఉంటుంది ఈ రోజంతా. కొందరేమో పొద్దుటి నుండి ఏ పూజ చేయక సాయంత్రం 6 గంటలకే దీపారాధన చేసేవాళ్ళు ఉంటారు. ఎవరిష్టం వాళ్ళది. అట్లా ఒక్కొక్కరిది ఒక ఆచారం, ఒక పద్ధతి ఉంటుంది కదా. మార్నింగ్ పూజ సంపూర్ణమైంది. రొటీన్ ప్రారంభిద్దాం రండి. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా చేసిన, కాకపోతే ఇంట్లో ఉల్లిగడ్డ కానీ ఎల్లిగడ్డ కానీ ఏమి వేయలేదు. అయితే ఏం తినకుండా ఉండేవాళ్ళు కొందరు ఉంటారు. ఇక వాళ్ళకి సాధ్యమవుతుంది ఉంటారు. ఇక మేమైతే కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ చేస్తాం. కాకపోతే ఎల్లిగడ్డ లేకుండా కొంచెం సాత్వికంగా ఉండేటట్టుగా ఆలోచించి చేసుకోవడం. ఇక అమ్మవారు కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ చేయాల్సిందే. ఇక తనకు షుగర్ ఉంది కాబట్టి ఇక నేను పూజ 4 సార్లు చేస్తాను రోజుకు. పాటలు పాడుకుంటాం, కానీ బ్రేక్ఫాస్టు ఇవి కామన్ అట్లా. ఇక పగలు మళ్ళీ వంట చేస్తున్నా. అయితే ఈరోజు అమ్మ నాన్నతోటి టెంపుల్కి వెళ్ళేది ఉంది, అందుకని వాళ్ళు కాల్ చేసిండ్రు. ఇక 11:30 వరకు వెళ్దామన్నారు. ఆ లోపల వంట చేస్తున్నా. ఈరోజు మా వారు తోటకూర వండమన్నారు. ఇక వంకాయ టమాటా వండుతా జనరల్గా. తను ఎందుకు తోటకూర తెచ్చిండ్రో ఏమో తెలియదు. ఇంకా మరి తోటకూర వండమంటే తోటకూర వండుతున్నా. ఇక ఈ గిన్నెలనే వండితే సూపర్ టేస్ట్ ఉంటుంది, అందుకని తోటకూర, అన్నము, ఇక పెరుగు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇక ఇవన్నీ అయితే చేసిన తర్వాత వంట చేసి నేను టెంపుల్కి వెళ్ళాలని నా ఉద్దేశం. మరి ఇక ఇప్పుడు పగలు నైవేద్యం బెల్లపన్నం తయారు చేస్తున్నా. పగలంతా అమ్మవారి పూజ, రాత్రి అయ్యవారి పూజ అంటారు. ఇక లలిత సహస్రనామాలు, రాజరాజేశ్వరి అష్టకం, గౌరీదేవి అష్టకం ఏదన్నా చదువుకోవచ్చు. ఇప్పుడైతే పగలు నేను నైవేద్యం బెల్లపన్నం సమర్పిస్తా. పొద్దునైతే పాలు సమర్పించినాం. ఇక ఇప్పుడు పగలు బెల్లపన్నం సమర్పిద్దాం. ఇక
అమ్మవారి దగ్గర నైవేద్యం సమర్పించిన తర్వాతనే నేను బయటకు వెళ్ళాలని మరి ఆలోచన. ఇక మనము ఏదైనా ప్రత్యేకమైన పూజ చేసినప్పుడు మాత్రం కంపల్సరీ 4 సార్లు చేయాలి. ఇక పగలు నైవేద్యం బెల్లపన్నం సమర్పించడం. ఇక ఇప్పుడు టెంపుల్కి వెళ్తా, వచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం వెళ్దాం. మా వారైతే ఉంటారు ఇంట్లో. ఇక ఇప్పుడు సాయంత్రం 6 గంటలైంది. సాయంత్రం 6 గంటలకు ఉడకబెట్టిన కందగడ్డలు, పచ్చి కందగడ్డలు కూడా ఆల్రెడీ పెట్టినాం మనం. తర్వాత ఇప్పుడైతే ఉడకబెట్టిన కందగడ్డలు, అరటిపండు నివేదించి ఇక ధూపం వేసి హారతి ఇచ్చిన. ఇక సాయంత్రం మళ్ళీ 11:30 ఆ టైంలో మా వారు చేస్తారు పూజ 12 దాకా. ఇక ఇప్పుడు 11:40కి కూర్చున్నారు పూజలో. ఇప్పుడు 12 అవుతుంది, హారతి ఇస్తున్నారు. అయితే నేను అన్నీ షూట్ చేయలేదు, ఎందుకంటే తను ప్రశాంతంగా పాటలన్నీ వాడిండ్రు. 2 పాటలు వాడిన తర్వాత ఇంకా నేను లాస్ట్ మూమెంట్లో చూపిస్తున్నా. ఇప్పుడు తను లింగానికి అభిషేకం చేసి మళ్ళీ కొబ్బరికాయ కొట్టి ధూపం నైవేద్యం సమర్పించిండ్రు. ఇంకా అవన్నీ నేను చూపించలేదు, లాస్ట్ మినిట్లో నేను చూపిస్తున్నా. ఎందుకంటే తను ప్రశాంతంగా పూజ చేసుకుంటా ఉంటే మనం అన్నీ షూట్ చేసుకుంటా ఉంటే కోపం వస్తుంది. అందుకని అక్కడే కూర్చుండి నేను సైలెంట్గా చూసుకుంటున్నా. ఎట్లయితే మన పూజ సంపూర్ణమైంది. అయితే మా వారు మన ఇంటి దగ్గరనే ఉన్న టెంపుల్కి వెళ్ళి కూడా అక్కడ 2 పాటలు పాడినరు. నిన్న నాకు కొంచెం జ్వరం ఉంది, ఊరికి వెళ్ళి వచ్చిన నుండి కొంచెం హెల్త్ అయితే అస్సలు బాగాలేదు. ఇక నేను వెళ్ళలేదు, తను వెళ్ళిండ్రు. టెంపుల్కి వెళ్ళి ఆంజనేయ స్వామి టెంపుల్లో 2 పాటలు పాడిండ్రు. నేను ఇంట్లో నుండి విన్నా, ఎందుకంటే మైక్ ఉంటుంది కదా, అక్కడ నుండి పాడితే తను విన్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కరెక్ట్ ఒక 11:40 ఆ టైంలో కూర్చున్నారు పూజకు. కూర్చున్న తర్వాత ఇంకా పాటలు ఆడిండ్రు. ఇక తను పూజ చేయని అని నేను సైలెంట్గా కూర్చుంటే అన్నీ చూస్తున్నా. శివ శివ రాత్రి 12 గంటలకు అభిషేకం, హారతి ఇవన్నీ అయినాయి. ఇక్కడితోటి మన శివరాత్రి పూజ సంపూర్ణమైనట్టే. మళ్ళీ రేపు పొద్దున పూజ చేద్దాం. ఇంకా ఈరోజు షార్ట్స్లోనే పాటలు పెట్టినా, మనకు లాంగ్ వీడియోలు ఎక్కువ అలా ఉండదని. అయితే పొద్దున షార్ట్లో మా పెద్ద అబ్బాయి వాడిండు, రాత్రి మా వారు వాడిండ్రు, లింగోద్భవ టైంలో మా వారు వాడిండ్రు. ఇట్లా శివరాత్రి అంటే మార్నింగ్ నుండి రాత్రి 12 గంటల దాకా పూజలు కొనసాగుతూనే ఉంటాయి. చాలా సంతోషం అనిపిస్తుంది. మా వారైతే ఒక శివరాత్రి రోజు తను కంపల్సరీ పాట పాడతారు. ఇంకా ఉట్టప్పుడు పూజల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు, మా శివరాత్రికి మాత్రం కంపల్సరీ పాట పాడతారు. ఇక ఏదో ఒక రోజు అయితే ఉండాలి కదా. మరి ఇక ఈ పూజ సంపూర్ణమైంది కాబట్టి మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్తాం.